భిన్న సంస్కృతులకు నిలయం భారత్. ప్రాంతాలను బట్టి స్థానికంగా ప్రజలు సంప్రదాయాలను పాటిస్తుంటారు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇలాంటి ఒక విచిత్రమైన పద్ధతిని ఫాలో అవుతున్నారు ప్రజలు. జిల్లా కేంద్రానికి దగ్గరున్న కోడూరు గ్రామం ప్రత్యేకమైన సంప్రదాయానికి నిలయం. గ్రామంలో హోళీ అన్ని ప్రాంతాల్లో జరిగే రోజున ఉండదు. ఆ రోజున గ్రామస్తులెవరూ హోళీ ఆడరు. గ్రామంలో హోళీ రోజున రంగులు చల్లుకోవడం నిషిద్ధం. కానీ వీరు హోళీ రంగుల్లో మునిగి తేలుతారు. అదెప్పుడంటే ఉగాది మరుసటి రోజున గ్రామం మొత్తం రంగుల్లో మునిగి తేలుతుంది. పిల్లల నుంచి ముసలివారి దాకా అంతా గ్రామంలో జరిగే రథోత్సవంలో పాల్గొంటారు. ఈ గ్రామంలో వెలసిన దేవుడే ఈ ప్రత్యేకమైన సాంప్రదాయానికి ప్రధాన కారణం. పూర్వం కోడూరులోని చెరువులో కలువ పూలు పూసేవట. ఈ కలువలను చూసి ముగ్ధుడైన వరదరాజుల స్వామి ఇక్కడే వెలసాడని ప్రతీతి. వరదరాజుల స్వామికి బ్రహ్మోత్సవాలను 1550వ సంవత్సరం నుంచి గ్రామస్తులు నిర్వహిస్తున్నారని అంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాది రోజున స్వామివారి కళ్యాణం చేస్తారు. రాత్రికి స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం నుంచి స్వామివారిని ఊరేగిస్తారు. రాత్రికి స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఇక మరుసటి రోజున ఉదయం స్వామివారిని ఊరేగిస్తారు. ఊరేగింపులో భాగంగా వివిధ రంగులు పుష్పాలతో అభిషేకం చేస్తారు. రంగులు చల్లుకుంటూ భక్తి పారవస్యంతో భజనలు చేస్తూ స్వామివారిని దగ్గరలోని చెరువుకి తీసుకువెళ్లి స్వామివారికి స్నానాలు ఆచరింపజేస్తారు. తిరిగి సాయంకాలానికి దేవాలయానికి చేరుస్తారు. అనంతరం ఎద్దుల బళ్ల ఊరేగింపు ఉంటుంది. ఇలా స్వామివారికి రంగులతో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారిందంటారు. ఎలాగూ గ్రామమంతా హోలీ పండుగలా రంగులు చల్లుకునేది ఉగాది తర్వాత రోజే కనుక హోలీ రోజు గ్రామంలో ఎవరూ హోళీ ఆడకూడదనే ఆచారం ప్రారంభమైందని అంటారు. కాగా ఇటీవల ఇలాంటి వింత ఆచారంపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి గ్రామాన్ని సందర్శించారు. కోడూరు కూడా చోళుల రాజ్యంలో భాగంగా ఉండేదని, కందూరు తర్వాత కోడూరు నుంచి కూడా పాలన కొనసాగిందని ఇక్కడి ఆనవాళ్లను బట్టి వెల్లడించారు. ఇక భావితరాలు కూడా కోడూరు గ్రామంలో ఇదే అవలంబిస్తారని గ్రామస్తులు తెలిపారు. వెనకడికి కమలపూల ద్వారా స్వామి వచ్చి ఇక్కడ వెలిసిండని ఆనతి ఉంది. వరదరాజు స్వామికి చాలా స్పెషల్. ఇక్కడ తెలంగాణలో ఎక్కడ హోలీ ఆడద్దు. ఉగాది రోజు తెల్లవారుజామునే రథం ఊరేగింపు అవుతూ తర్వాత బిందెసేవ అనుకుంటూ హోలీ ఆడతారు. ఊరు మొత్తం ఒక 1000-2000 మంది దాకా గ్రాండ్గా హోలీ ఆడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ ఆడతారు. స్పెషల్ ఏంటంటే తెలంగాణలో ఎక్కడ ఉగాదికి హోలీ ఆడరు. హోలీ స్పెషల్గా ఆడుకుంటూ మరి దేవునికి హోలీ అయిపోయాక స్నానాలు చేసి మళ్ళీ ప్రత్యేక పూజ చేసి ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ బండ్లు తిరుగుతాయి. బండ్లు ఎక్కడ తిరగవు ఉగాదికి. బండ్లు తిరిగి ఆడ తేడా తిరగకుండా అందరూ సంతోషం మంచిగా గ్రాండ్గా రెడీ అయ్యి గుడి దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఏ ఊర్లో లేనట్టు తెలంగాణలో కోడూరు గ్రామంలో స్పెషల్గా జరుపుకుంటూ పండుగను సక్సెస్ఫుల్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తారు చిన్న పెద్ద తేడా లేకుండా. ముందుగా అందరికీ మా ఊరు ప్రజలకి హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. కాకపోతే స్పెషల్ మా ఊరు స్పెషల్గా ఉంటుంది అన్నమాట. ఏ ఊర్లో ఇంత ఘనంగా జరుపుకోరు. ఉగాది పండుగ రోజు దేవుళ్ళకి పెట్టుకొని పూజలు అన్నీ చేసుకుంటాము. నెక్స్ట్ డే హోలీ చేస్తాము. సాయంత్రము బండ్లు తిరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. అందరం వేరే ఊర్లకి వెళ్ళి అందరూ వస్తారన్నమాట. ఎక్కడ బయట దేశాలకు పోయినా సరే ఈ పండుగ మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఎంత దూరంకి వెళ్ళి ఉన్నా సరే స్పెషల్గా ఉంటుందని వస్తారు.